ఇప్పుడే అందిన వార్త, దేశంలో భారీ భూకంపం, తీవ్ర టెన్షన్లో ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశానికి దగ్గరలో హిమాలయ దేశం నేపాల్ అనగా భూకంపంలో అయితే సంభవించిందనమాట. శుక్రవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకైతే ఆ సమయానికి భూమి అనేది ఒకసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 4.4 అయితే నమోదైందనమాట. ఇక జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం ప్రకారం తూర్పు నేపాల్, అదేవిధంగా శంకువాపా సమ జిల్లాలో భూమి ఒకసారిగా కంపించిందని, అదేవిధంగా మాంగు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని కూడా ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఈ భూకంపం దాటికి తూర్పు నేపాల్లోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు అయితే వచ్చాయన్నమాట. ఈ ప్రకంపనలతో ప్రజలు ఒకసారిగా భయాందోళనలకైతే గురి కావడం జరిగింది. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత స్వల్ప స్థాయిలో ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం సంబంధించి జరగలేదని చెప్పేసి నివేదికలు అయితే చెప్తున్నాయి అన్నమాట. ఆ నేపాల్లో తరచుగా ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు అయితే సంభవిస్తాయి. ఇక 2015కు సంబంధించి ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు అయితే కోల్పోయిందన్నారన్నమాట.